బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంను ఎందుకు గెలిచిండ్రో ఏమిటికి గెలిచిండ్రో కానీ అదైతే పెంట పెంట చేస్తుంది. వాళ్ళ దాంట్లో వాళ్ళకే పంచాదులు కొట్లాటలు పెట్టేటట్లు తయారైంది. శివుడు ఆజ్ఞ లేనిది షీమైన గర్వదు అంటారు కదా, అట్లనే హరీష్ రావు సార్ ఆజ్ఞ లేకుండానే వీళ్ళు సీఎంను గెలిచిండ్రా అనే డౌట్ అనుమానాలు వస్తున్నాయి జనాలకు. ఏమో ఆ శివయ్య ఏటనుకుంటున్నాడో ఎవరికి తెలుసు. అవును, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ సార్ను ఎందుకు కలిసిరంటారు? కొందరేమో డెవలప్మెంట్ పనుల మీద కలిసిరని అంటున్నారు, కొందరేమో రాజకీయంగా ఏదో ఫాయిదా కోసమే కలిసిరని అంటున్నారు. ఎవరెట్లన్నా ఇదంతా మాజీ మంత్రి హరీష్ సార్ కాలుకు చుట్టుకుంటుంది. ఉమ్మడి మెదక్ జిల్లాను శాసిస్తున్న హరీష్ కు తెలియకుంటేనే ఓ నలుగురు ఎమ్మెల్యేలు సీఎం కలుసుడు అంత ఈజీ పని కాదని వాళ్ళ అభిప్రాయం. ఇంకా కొందరైతే హరీష్ సార్ పంపిస్తేనే పోయిరని అంటున్నారు. బీజేపీ లీడర్ రఘునందన్ సార్ అయితే ఈ ముచ్చటను కొంత గట్టిగానే చెప్తున్నాడు. మెదక్ ఎంపీ సీట్ గురించి కేసీఆర్ సార్ వాళ్ళ ఇంట్లో నిన్న కొంత గడబడి నడుస్తుందట. ఎమ్మెల్సీ కవిత మేడం ఈ టికెట్ కావాలని లొల్లి పెడుతుందట. అట్టెట్లయితది? ఉమ్మడి మెదక్ జిల్లాలో సీమ చిటుక్కుమన్న నా దగ్గర హాజరేసుకోవాలనే బెట్టు మీద కూర్చున్న హరీష్ రావు సారు కవిత టికెట్ కు అడ్డగాలేస్తున్నాడట. అందుకే కావాలని ఆ నలుగురు ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ దగ్గరికి పంపించి బీఆర్ఎస్ పార్టీలో హీట్ లేపిండట. నాకు చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు టికెట్ ఇస్తే బాగుండదని ఇండైరెక్ట్ గా కేసీఆర్ కేటీఆర్ సార్లకు హెచ్చరిక చేస్తేందుకే ఈ పని ముంగటేసుకుంటారని రఘునందన్ సార్ అనబట్టి అన్ని కుదిరితే మెదక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గుండు గుత్తగా కాంగ్రెస్ లో చేరికవుడు పెద్ద పనేం కాదు అని అంటున్నాడు. సీట్లను అమ్ముకున్నాడు, పైసలు గుమ్ముకున్నాడు బీఆర్ఎస్ కు కొత్తేం కాదని అదే వాళ్ళ లక్ష్యమని గట్టిగానే చేసుకున్నాడు. వీళ్ళు చేసే రాజకీయాలు ఇట్లుంటాయి. వీధికెళ్ళేమో కాంగ్రెస్ బీజేపీ ఒకటి అని ప్రచారం చేస్తారని గరమైండు. కాంగ్రెస్ తో కలిసిపోయే అవసరం బీజేపీకి లేదు అని అనుకొచ్చిండు. అసలు బీఆర్ఎస్ ను కనబడకుండా చేయాలంటే వేరే పార్టీలతో పొత్తే అవసరం లేదు, వాళ్ళంతటా వాళ్ళే కనబడకుండా పోతారు, ఇది పక్కా అని అంటున్నాడు. ఇక ఇది ఇట్లుంటే సీఎం ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్లారిటీ ఇచ్చారు. పబ్లిక్ సమస్యలను సాల్వ్ చేసుకునేందుకు సీఎం సార్ ను కలిస్తే అందులో తప్పేమున్నదని ఉల్టా క్వశ్చన్ వేసారు. ఇంకా ప్రోటోకాల్ సమస్యలు కూడా ఉన్నాయి, వాటిని సీఎం తో చెప్తాందుకు పోయినాము. ఇక అందులో తప్పున్నదో విమర్శలు చేసేటోళ్ళకే తెలియాలని అంటున్నారు.